నమస్తే ఫ్రెండ్స్. గ్లోబల్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్, మైత్రి మూవీస్ సంస్థ కలయికలో వస్తున్న డ్రాగన్ మూవీ షూటింగ్ అయితే ఎట్టకేలకు ఈ రోజు అయితే ప్రారంభమైంది. అఫీషియల్ పోస్ట్ కూడా వచ్చేసింది. ఇక ఇండియన్ బాక్స్ ఆఫీస్ రికార్డులు రోజులు లెక్క పెట్టుకోవాల్సిందేనా మాట్లాడదాం. మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి. మన ఛానల్కి ఒక స్ట్రైక్ పడ్డది కాబట్టి ప్రతి ఒక్కరూ లైక్ చేసి చూడండి. 10 మందికి బూస్ట్ అవుతుంది. లైక్స్ ఎక్కువ పడితేనే చాలా మందికి రీచ్ అవుతుంది. స్ట్రైక్ ఉంది కాబట్టి రిక్వెస్ట్ లైక్ చేసి చూడండి. ఇక ఎన్టీఆర్ టెంపర్ మూవీ కంటే ముందు 2-3 ఫ్లాప్లు అయితే పడ్డాయి. కానీ టెంపర్ ఆడియో ఫంక్షన్లో ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఒక మాట చెప్పడం జరిగింది. ఇప్పటి నుంచి ప్రతి సినిమా అభిమాని కాళ్ళరెకరేసుకునే రేంజ్లో ప్రతి సినిమా ఉంటుంది. ఫ్లాప్ అనే మాట దరిదాపులోకి రాదని టెంపర్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఎన్టీఆర్ అన్న చెప్పడం జరిగింది. 2015లో 2025 దాకా 10 సంవత్సరాలు ఫ్లాప్ అనే మాట ఎన్టీఆర్ దరిదాపుల్లోనే లేదు. అభిమానులకు ఇచ్చిన మాట ప్రతి సినిమాతో నిలబెట్టుకుంటూ వస్తున్నాడు. 10 సంవత్సరాలు ఏకదాటిగా సూపర్ డూపర్ ఇట్లు బ్లాక్ బస్టర్ కొట్టిన హీరోగా చరిత్రలో నిలిచిపోయే ఇండస్ట్రీ రికార్డులు క్రియేట్ చేస్తూనే ఉన్నాడు ఎన్టీఆర్ అన్న. లాస్ట్ మూవీ టెంపర్ నుంచి దేవర వరకు మధ్యలో ప్యాన్ ఇండియా స్థాయిలో 1000 కోట్లకు పైగా కలెక్ట్ చేసిన RRR మూవీ కానీ, సోలో హీరోగా 550 కోట్లకు పైగా కలెక్ట్ చేసిన దేవర మూవీ కానీ, రాజమౌళి సెంటిమెంట్ అన్ని రకరకాల ఎన్ని కుట్రలు చేసినా కానీ, ఫ్లాప్ చేయాలని చూసినా కానీ దేవర ఓన్లీ ఎన్టీఆర్ క్రేజ్ మీదనే, ఎన్టీఆర్ మాస్ పొటెన్షియాలిటీ మీదనే, ఎన్టీఆర్ అన్న 3 అక్షరాల మీదనే, ఎన్టీఆర్కున్న ఫ్యాన్ బేస్ మీదనే యావరేజ్ సినిమా కంటెంట్ను కూడా బ్లాక్ బస్టర్ 500 కోట్లకు పైగా కలెక్ట్ చేయ సత్తా ఎన్టీఆర్ కుందని దేవర మూవీ నిరూపించింది. నిజంగా దేవరకు నెగిటివ్ టాకు, మొదటి రోజు వచ్చిన టాకు, ఏ హీరో అయినా కానీ ఇంక ఈ సినిమా సర్దేసేదే. కానీ ఫ్యాన్ బేస్ ఇంత స్ట్రాంగ్గా ఉంది కాబట్టి లాంగ్ రన్లో నిలబడి 50 రోజులు 100 రోజులు కూడా ఆడి చరిత్ర క్రియేట్ చేసి పెట్టింది. 550 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. ఇక ఇంతటి ఘన విజయం తర్వాత ఇంతటి మాస్ ఫ్యాన్ బేస్ ఉన్న హీరోకు ఒక మాస్ డైరెక్టర్ పడితే, అది కూడా ఒక స్టైలిష్ డైరెక్టర్ పడితే దాని అవుట్పుట్ ఎలా ఉంటుందో, అందులో ఒక పుష్ప మూవీ నిర్మించిన మైత్రి మూవీ సంస్థ లాంటి ఇలాంటి కలయికలో వస్తే ఆ సినిమా అవుట్పుట్, ఆ సినిమా మాస్ దెబ్బ ఏ రేంజ్లో ఉంటుందో జస్ట్ ఈరోజు బిగినింగే అయింది. అది కూడా ప్రశాంత్ నీల్ దాదాపు కొన్ని వేల మంది జూనియర్ ఆర్టిస్టులతో ఒక ఫైరింగ్ సీన్ అయితే తీయడం జరిగింది. చూస్తుంటే ఆ పోస్ట్ చూస్తుంటేనే ఎంత మాసివ్గా ఎంత మాస్గా ఉండబోతుంది ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ అనే దానికి ఉదాహరణ. అందుకే ఒక మాట చెప్పా, ఇప్పటి నుంచి ఈరోజు ఫిబ్రవరి 20వ తారీఖు నాడు సినిమా షూటింగ్ అయిపోయింది. ఇండియన్ బాక్స్ ఆఫీస్ ఏమైనా కొత్త రికార్డులు వస్తే లెక్క పెట్టుకోవాల్సిందే. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ డ్రాగన్ వచ్చేంత వరకే అనే మాట ఇండస్ట్రీలో వినపడుతుంది. అదే మాట ఈ రోజు పోస్ట్ చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి కాన్ఫిడెన్స్ లెవెల్ 100% ఇది నిజమే అన్నమాట వినపడుతుంది. ఇక ప్రశాంత్ నీల్ చిన్న కన్నడ హీరోను, అసలు ఏషియా అంటే కన్నడ అంటే చిన్న మార్కెట్, పాన్ ఇండియా స్థాయిలో కన్నడ రేంజ్ ఏ రేంజ్లో పెరిగిందో, ఏషియా రేంజ్ ఏ రేంజ్లో పెరిగిందో, తన డైరెక్టర్ పల్స్ మాస్ను ఏ విధంగా ఆకట్టుకునే రేంజ్లో థియేటర్లో కూర్చుంటే ఒక హీరో ఏ రేంజ్లో విజృంభించవచ్చో ఆ విధంగా చూపెట్టిన వ్యక్తే ప్రశాంత్ నీల్. అంతటి గొప్ప మాస్ పల్స్ ఉన్న డైరెక్టర్. ఇక మాస్ అనే దానికి నిర్వచనం ఎన్టీఆర్. ఇద్దరు కలిస్తే ఎలాంటి ప్రభంజనం ఉంటుందో తెలుసు మనకైతే. 100% డ్రాగన్ మాత్రం తిరుగులేని ఇండియన్ మాసివ్ మాస్ రికార్డులు మాత్రం మూత మోగడం ఖాయం. జనవరి 9 డేట్ అయితే కాన్ఫిడెన్స్ అదే డేట్ మీద ఉన్నారా, సమ్మర్కి వెళ్తారా అనేది మరికొద్ది రోజులు షూటింగ్ జరిగితే కానీ చెప్పలేము. ఈ రోజు అయితే షూటింగ్ స్టార్ట్ అయింది. నెక్స్ట్ వీక్ నుంచి ఎన్టీఆర్ పాల్గొనబోతున్నాడు. ఫస్ట్ లుక్ టీజర్ అయితే May 20 రోజు రాబోతుంది. ఎన్టీఆర్ అన్న బర్త్డేకి అయితే లెక్క పెట్టేసుకోవాల్సిందే 100%. ఎందుకంటే దేవర క్యాలిక్యులేషన్ ఏంటంటే పబ్లిసిటీ కానీ, కరెక్ట్ రిలీజ్ కానీ, ప్యాన్ ఇండియా స్థాయిలో కానీ కరెక్ట్ ప్లాన్ చేసి రిలీజ్ చేయలేదు. ఎందుకంటే అంత నెట్వర్క్ అయితే ఎన్టీఆర్ బ్యానర్కి లేదు. కానీ మైత్రి మూవీస్ తోడైంది కాబట్టి ఈ సినిమాని ఏ రేంజ్లో రిలీజ్ చేయాలి, ఎలా పబ్లిసిటీ చేయాలనేది మైత్రి మూవీస్ ఇండియాలో వాళ్ళకున్నంత నెట్వర్క్ ఎవరికి లేదు. ఎందుకంటే పుష్ప అంతవరకు రీచ్ అయిందంటే బ్యానర్లో సత్తా ఉంది. ఆ బ్యానర్ ప్రొడక్షన్ అంత స్ట్రాంగ్గా నిలబడ్డది. కోట్ల రూపాయలు పెట్టి ఖర్చు పెట్టి ప్రీ రిలీజ్ ఈవెంట్లు ఎన్నో ప్రమోషన్లు వేసింది కాబట్టి ఆ రేంజ్ రీచ్ వచ్చింది. దేవర మూవీకి అదొక్కటి మైనస్ అయింది. ప్రజెంట్ మైత్రి మూవీ సంస్థ ఎన్టీఆర్ ఆర్ట్కు తోడైంది కాబట్టి 100% ఒక
రికార్డులన్నీ లెక్క పెట్టుకోవాల్సిందే. ఒక కాంబో ఎన్టీఆర్ అన్న ఫస్ట్ లుక్ ఎలా ఉంటది అనే దానికి క్యూరియాసిటీ మామూలుగా లేదు. ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ ఫ్యాన్, బిగ్గెస్ట్ ఫ్యాన్ ఎన్టీఆర్కి అయితే ప్రశాంత్ నీల్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఇంకా కేజీఎఫ్ మించి ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అందరైతే ఇదే మాట. అందుకే సలార్ 2ను పక్కకు పెట్టేసిండు, అన్ని సినిమాలు పక్కకు పెట్టేసి ఫస్ట్ ఎన్టీఆర్ సినిమా చేయాలనే తన కోరిక, తన కమిట్మెంట్ అయితే ప్రశాంత్ నీల్ తీర్చుకుంటున్నాడు. వార్ 2 వస్తుంది మధ్యలోనే. ఇంకా ఈ ఎన్టీఆర్ అన్నకు చెప్పిన కదా, గత 10 ఏళ్ల నుంచి ఫ్లాప్ అనేది లేదు. నెక్స్ట్ రాబోయే వార్ 2 1000 కోట్ల లోడింగ్, నెక్స్ట్ డ్రాగన్ 1000 కోట్ల లోడింగ్. ప్రతి సినిమా ఎన్టీఆర్ వచ్చే ఇంకా ప్రతి సినిమా 500 పైన 1000 కోట్ల. తర్వాతన ఏమైనా రికార్డులు ఉంటే వేటాడడమా, ఇదే కొనసాగే లైనప్ అయితే కానొస్తుంది. నెక్స్ట్ వెయిటింగ్. థ్యాంక్ యూ సో మచ్. ఫాస్ట్ లుక్ ఈరోజు ఫిబ్రవరి 20 స్టార్ట్. మన ఛానల్ లైక్ చేసి వీడియో చూడండి. జై ఎన్టీఆర్ అని కామెంట్ రాయండి. థ్యాంక్ యూ.